Hare Krishna Mataji and Prabhuji, Dandvat Pranam. Thank you so much for joining the session. లాస్ట్ క్లాస్లో మనం 3.21 అనేది డిస్కస్ చేసాము. ఈరోజు క్లాస్లో 3.22 నుంచి ఏం చెప్తున్నారు అనేది చూసి మనకి నెక్స్ట్ 108 ఇంపార్టెంట్ శ్లోకాస్లో ఏదైతే ఉందో దానిపైన ఇంకొంచెం ఎలాబొరేట్ డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? బిఫోర్ దట్ మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం క్లాస్. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं. परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनिताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण माता जी सन प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण माता जी दंडवत प्रणाम. दंडवत प्रणाम माता जी. हरे कृष्ण. हरे कृष्ण माता जी हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम. दंडवत प्रणाम आलू. हरे कृष्ण. हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. లాస్ట్ క్లాస్లో 321 అనేది డిస్కస్ చేసాము. ఎవరైనా శ్లోక చెప్పగలరా? 321 ఏంటో? థర్డ్ చాప్టర్ 21st శ్లోక. ఇంపార్టెంట్ శ్లోకాస్ బాగా ఇది అంటే మనం డిస్కస్ చేసేది ఇంపార్టెంట్ శ్లోకాస్లో అది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గుర్తుందా లేదా? యత్ గుర్తులేదా? ఓకే. యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. సో లీడర్స్ ఎవరైతే ఏదైతే ఆచరిస్తూ ఉంటారో అది నార్మల్ పీపుల్ ఫాలో అవుతూ ఉంటారు అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో మనం మన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఎలా చక్కగా నిర్వర్తించాలి అండ్ భక్తిలో ఉన్నప్పుడు మనం కేవలం భక్తి అని కాకుండా మన రెస్పాన్సిబిలిటీస్ని, మన ఫ్యామిలీ డ్యూటీస్ని, మన ప్రొఫెషన్ని, భక్తిని మూడింటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తేనే మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాళ్ళం అవుతాము అనేది లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎస్ నో గుర్తొచ్చిందా లేదా? వచ్చింది మాతాజీ. ఓకే ఫైన్. ఓకే. సో ఈరోజు మనం నెక్స్ట్ ఫర్దర్ శ్లోకాస్ అనేవి చూద్దాము. త్రీ 22 ఏమంటున్నారో ఒకసారి చూద్దాం.
ఓకే. न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किञ्चन నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. సో ఓ పార్థ, ముల్లోకములందును నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం ఏదియును లేదు. ఒక్క నిమిషం, జూమ్ అవ్వట్లేదు. నేను కోరునది కానీ పొందునది కానీ ఏదియును లేకున్నను విహిత కర్మల యందు నేను నియుక్తుడనై ఉన్నాను. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? ముందు ఎవరి ఎగ్జాంపుల్ చెప్పారు గుర్తుందా? ఫస్ట్ ఎవరి ఎగ్జాంపుల్ చెప్పారు? జ్ఞానయోగ పద్ధతిలోకొచ్చాక నీ విద్యుక్త ధర్మాలు చెయ్యకపోయినా పర్లేదు, అయినప్పటికీ కూడా విద్యుక్త ధర్మాలు చేయడం వల్ల మనం మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తాము అని చెప్పి అర్జునకి కృష్ణ చెప్పారు. గుర్తుందా కాంటెక్స్ట్? మర్చిపోయారా? సౌండ్ లేదు అంటే మర్చిపోయారు అనుకోవాలి నేను. ఇంకా గుర్తులేదా? ఫైన్. సో మనకి ఇనీషియల్ గా అర్జున క్వశ్చన్ అడుగుతారు 3rd చాప్టర్ స్టార్టింగ్ లో. ఏమడుగుతారు? నన్ను ఎందుకు ఈ ఘోర కర్మ చేయమంటున్నారు, యుద్ధం చేయమంటున్నారు? ముందు నాకు 2nd చాప్టర్ లో చెప్పారు ఇటువంటి కర్మలు చేయొద్దు అని చెప్పారు కదా, మరి మళ్ళీ ఎందుకు యుద్ధం చేయమంటున్నారు అని అర్జునకి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కృష్ణ చెప్తారనమాట. నువ్వు ఎటువంటి కర్మలు చేయొద్దు అంటే కర్మ పైన వ్యామోహంతో కర్మ చేయొద్దు, కానీ కర్మ పైన, కర్మ నుండి వచ్చే రిజల్ట్స్ పైన వ్యామోహం లేకుండా డిటాచ్ అయిపోయి నువ్వు కర్మని ఆచరించడం అనేది ఎప్పుడు కూడా అది కరెక్ట్ పని. దాన్ని విహిత కర్మ అని నేను చెప్పడం లేదు అని కృష్ణ క్లారిటీ ఇస్తారు. క్లారిటీ ఇస్తూ చెప్తారనమాట, 2 మార్గాలు ఉంటాయి. జ్ఞాన మార్గం ఒకటి, కర్మ చేసుకుంటూ వెళ్ళడం ఒక మార్గం. అయితే 2 మంచివే, బట్ అయినప్పటికీ కూడా కర్మ చేయడం అనేది నీకు కరెక్ట్. ఇప్పుడు నువ్వు జ్ఞానయోగాకి క్వాలిఫై అయినప్పటికీ కూడా కర్మయోగా అనేది చేయడం అనేది బెటర్ అని చెప్తూ మనకి జనక మహారాజ్ ఎగ్జాంపుల్ అనేది చెప్తారనమాట. జనక మహారాజ్ కూడా ఆయన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్, ఆయన ఆత్మానుభవ స్థితిలో ఉన్న వ్యక్తి అనమాట. అయినప్పటికీ కూడా ఆయన ఒక మహారాజు స్థానంలో ఉండి ఆయన తన బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తించారు. ఎందుకు చేశారు ఇలా అంటే, ఒక రాజు స్థానంలో ఉన్నప్పుడు ఆయన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. కాబట్టి ఆయన తన బాధ్యతలు చేయలేదనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఓకే మా రాజుగారే బాధ్యతలు చేయడం లేదు కదా, మేం చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నిన్ను రాంగ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటారు జనక్ మహారాజ్ని. సో జనక్ మహారాజ్ చేయవలసిన అవసరం లేనప్పటికీ కూడా చేసి చూపించారు అని జనక్ మహారాజ్ ఎగ్జాంపుల్ చెప్పారు. తర్వాత కృష్ణ ఏం చెప్తున్నారు? ఒక లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలి, తను ఆచరించి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు కృష్ణ? నేను కూడా ఆచరిస్తాను అని చెప్తున్నారనమాట కృష్ణ. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అర్జునకి చెప్పడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? హరే కృష్ణ. మనకి చెప్తున్నారు అర్జున మాధ్యమంగా. అర్జున మాధ్యమంగా మనకి చెప్తున్నారు, అర్జునకి కూడా చెప్తున్నారు. నువ్వు సన్యాసం తీసుకొని వెళ్ళిపోతాను అనుకుంటున్నావు, యుద్ధం వదిలేస్తాను అనుకుంటున్నావు, కానీ అది కరెక్ట్ కాదు. నిన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు. సో నువ్వు ఇట్లా వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నావంటే, రేపొద్దున నీ ప్రజలందరూ కూడా కష్టతరమైన పనులు వచ్చినప్పుడు తన విద్యుక్త ధర్మం చెయ్యకుండా వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఈజీ మార్గం కదా. సో మా రాజు అలా చేశారు కాబట్టి మేము కూడా ఆ మార్గమే చేస్తామని చెప్పి నువ్వు రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తావు అర్జున. సో అట్లాంటి పని చేయొద్దు. నువ్వు నీ విద్యుక్త ధర్మాన్ని చేయి. సన్యాసం తీసుకొని భిక్షాటన పైన బ్రతుకుతాను అనేది కరెక్ట్ కాదు. నువ్వు క్షత్రియుడిగా నీ ధర్మాచరణ చేస్తూ ఆ రిజల్ట్స్ పైన, ఏదైతే గెలుపా ఓటమా అనే దానిపైన నువ్వు మమకారం పెట్టుకోకుండా నీ కర్తవ్యంగా నీ యుద్ధం నువ్వు చేయాలి అని చెప్పి కృష్ణ అర్జునకి చెప్తున్నారు. ఓకే. అండ్ ఈ శ్లోకాల్లో ఏమంటున్నారు? సో ముల్లోకములందు నాకు నిర్దేశింపబడిన కర్తవ్యం ఏదీనూ లేదు, కృష్ణ చెప్తున్నారనమాట. భగవంతునికి ఏదన్నా పని ఉంటుందో చెప్పండి? మనకు అనుకోండి, మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేదాకా బోల్డ్ అంత లిస్ట్ ఉంటుంది, టు డూ లిస్ట్ ఉంటుంది కదా మనకి. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని చెప్పి అవన్నీ ఉంటాయి. కానీ భగవంతునికి అలా ఏమన్నా ఉంటుందా? ఉండదు. సో బేసిక్గా ఆయన ఏదైతే నడిపిస్తున్నారో సృష్టి, ఆయన శక్తుల ద్వారా నడిచిపోతుంది. ఆయన పర్సనల్గా ఆయన ఉండి చేస్తేనే అవుతుంది అనే ఇదిలో భగవంతుడు ఉండరు అనమాట. సో ఆయనకి చేయాల్సిన పని ఏదీ లేదు, చేయడం వల్ల పొందేదేం లేదు, చెయ్యకపోవడం వల్ల నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ కూడా కృష్ణ ఏం చేస్తారు? నేను నా విద్యుక్త ధర్మాలు చేస్తాను అని చెప్పి చెప్తారనమాట. నేను కోరునది కానీ పొందునది కానీ ఏదియును లేకున్నను విహిత కర్మల యందు నేను నియుక్తుడనై ఉన్నాను. ఎందుకు ఇక్కడ కృష్ణ చెప్తున్నారు? నేనే చేస్తున్నా. భగవంతుడు లా మేకర్, అవునా కదా చెప్పండి? ఆయన చెప్పిందే శాసనం. ఎస్ ఆర్ నో?
ఎస్ Yes, మాతాజీ. ఆయన చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఆయన చేసి ఆచరించి మనకి చూపిస్తున్నారనమాట. నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారు. కృష్ణ ఎక్కడ ఏమేం చేశారు చెప్పగలరా? మనకి బృందావనంలో ఉన్నప్పుడు కృష్ణ ఎలా ఉన్నారు చెప్పండి? ఒక వైశ్యుని కుటుంబంలో ఉన్న వ్యక్తిగా ఉన్నారు. యెస్ ఆర్ నో? యశోద ఎస్ నందమహారాజ్ మాతాజీ. ఎలాగా వైశ్యులు. యెస్. అవును. సో వారి యొక్క ధర్మం ఏంటో చెప్పండి? సో వారి ధర్మం ఏంటి? ఆవుల్ని గో సంరక్షణ. గో సంరక్షణ సంరక్షణ కూడా కాపాడడం. వస్తుంది. ఆ! సో కృష్ణ ఏం చేశారు? తల్లిదండ్రులు గో సంరక్షణలో ఉన్నారు కాబట్టి కృష్ణ ఒక వైశ్యునిగా ఉండే బాధ్యత గో సంరక్షణ అనేది చేస్తూ ఉన్నారు. ఆయన ద్వారకాకొచ్చినప్పుడు వసుదేవ్ అండ్ దేవకి ఎటువంటి వర్ణానికి చెందిన వారు వాళ్ళు చెప్పండి? క్షత్రియ రాజవంశం. క్షత్రియులు. కరెక్ట్. రాజవంశం. Yeah. మరి ఆయన వారి కొడుకుగా ఉన్నప్పుడు ఆయన ధర్మం ఏమవుతుంది? క్షత్రియ ధర్మం అవుతుందా కాదా? అవుతుంది. అవుతుంది. క్షత్రియ ధర్మం అయినప్పుడు ద్వారకాకు వచ్చాక ఆయన క్షత్రియునిగా ఒక రాజుగా పాలించారా లేదా చెప్పండి? పాలించారు. అవును. పాలించారు. అండ్ దాంతో పాటు ఆయన 16,108 మంది భార్యలను వివాహం చేసుకున్నారు. స్త్రీలను వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఒక భర్తగా తన బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి చూపించారు. లాస్ట్ క్లాస్ లో కూడా అనుకున్నాం కదా, నారదముని ఒక్కొక్క ప్యాలెస్ కి వెళ్తూ చూస్తున్నారనమాట. కృష్ణ ఏం చేస్తున్నారబ్బా, కృష్ణ ఏం చేస్తున్నారని. ఒక్కొక్క ప్యాలెస్ లోకి వెళ్తే ఒక ప్యాలెస్ లో ఆయన మనకి సంధ్యావందనం చేస్తూ ఉంటారు. ఒక ప్యాలెస్ లో ఆయన తన భార్యతో పనులకు సహాయం చేస్తూ ఉంటారు. ఒక ప్యాలెస్ తో పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉంటారు. సో ఒక ప్యాలెస్ లో ఇంకా ఇంట్లో మిగిలిన పనులనేవి చూసుకుంటూ ఉంటారు. సో ఇట్లా ఏమేం చేస్తున్నారు? కృష్ణ తన బాధ్యతలు అనేవి చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారనమాట. సో ఇలా కృష్ణ ఆయన లా మేకర్, ఆయన ఫాలో అవ్వాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఆచరించి ఎందుకు చూపిస్తున్నారంటే మనందరం కూడా కృష్ణాని చూసి మంచి ఎగ్జాంపుల్ తీసుకొని మన నడవడిక కరెక్ట్ గా ఉంచుకోవాలి అని చెప్పి తెలుసుకుంటాము అని చెప్పి కృష్ణ ఆచరించి చూపిస్తున్నారు. మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మరి కృష్ణ చేసిందంతా కూడా నేను ఆచరించచ్చా? మరి కృష్ణ లేదు. చేసిందంతా కూడా మనం ఆచరించగలమా? ఆచరించచ్చా? లేదు మాతాజీ. ఆచరించలేం. మరి ఇక్కడ మరి కృష్ణ నేను చేసింది నేను ఎందుకు చేస్తున్నానంటే సో దట్ జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని చేస్తారు అని చెప్పి చెప్తున్నారు కదా. మరి దాన్ని ఎలా రిలేట్ చేసి అర్థం చేసుకోవాలి మనం? అర్థమైందా క్వశ్చన్? కన్ఫ్యూజన్ ఉందా లేదా క్వశ్చన్ లో? ఐ మీన్ నేను అడుగున క్వశ్చన్ వ్యాలిడా కాదా? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది మాతాజీ. Actually follow అవ్వాలి కదా, మరి ఎలా ఫాలో అవుతాం? ఎగ్జాక్ట్లీ. సో ఏంటి అంటే కృష్ణ ఏదైతే హ్యూమన్ యాక్టివిటీస్ ఏవైతే చేశారో, ఒక మానవునిగా ఏవైతే బాధ్యతలు నిర్వర్తించారో, గురువుని ఆశ్రయించడం, తన విద్యుక్త ధర్మాలు చేయడం, తన బాధ్యతలు అనేవన్నీ చక్కగా చూసుకోవడం, ఏవేవైతే ఇవన్నీ చేశారో అవి మనం ఎస్ ఫాలో అవ్వాలి. మాతాజీ. Valid. కానీ కృష్ణ సూపర్ హ్యూమన్ గా కూడా కొన్ని పనులు చేస్తారు. సూపర్ హ్యూమన్ గా చేసే పనులు ఏంటో చెప్పండి? గోవర్ధన గిరిని చిటికెన వేలిపైన ఎత్తడం, తన ప్రియమైన భక్తులతో ఆయన ప్రతిస్పందించడం. సో ఇవన్నీ ఏంటి? సూపర్ హ్యూమన్ యాక్ట్సా కాదా చెప్పండి? మానవునిగా చేసే పనుల, మానవునిగా అతీతంగా వెళ్ళిపోయి భగవంతుడు చేసే పనులు అవి చెప్పండి? భగవంతుడు మాత్రమే చేయగలిగిన పనులు అనమాట. సో మనం దేనిని ఆచరించాలి? మనుషులు చేసే భగవంతుడు ఏదైతే హ్యూమన్లీ యాక్టివిటీస్ చేశారు, మానవునిగా మనకి ఏమైతే తెలుసుకోవాలి అని భగవంతుడు చేసి చూపించారో అవి మనం ఫాలో అవ్వాలి. బట్ సూపర్ హ్యూమన్ యాక్ట్స్ అనేవి మనం ఎప్పుడు కూడా ఇమిటేట్ చేయకూడదు, ఫాలో చేయకూడదు. కృష్ణ చిటికెన్ వేలతో 7 ఏళ్ల వయసులో గోవర్ధన గిరిని 7 రాత్రులు 7 పగళ్ళు లిఫ్ట్ చేశారని చెప్పి, మన ఇంటి దగ్గర ఒక చిన్న కొండ ఉందని చెప్పి మనం లిఫ్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మన వల్ల అవుతుందా? మన నడుము ఇరుగుతుందా లేదా చెప్పండి? ఎత్తలేము. సో అట్లాంటివి మనం కాపీ చేయకూడదు. ఓకే. సో ఇట్లా మనం ఆచార్యుల విషయంకి వచ్చేసరికి ఏం చేయాలి అంటే వీ షుడ్ హ్యావ్ క్లియర్ డిస్టింక్షన్, తెలుసుకోవాలన్నమాట. కృష్ణ భగవంతుని గురించి ఆచార్యుల విషయంలో కానీ ఏమైనా కానీ మనం తెలుసుకోవాలి. సో కొన్ని మనం ఆచరించగలిగే ఉంటాయి, కొన్ని సూపర్ హ్యూమన్లీ ఉంటాయి అన్నమాట. సూపర్ హ్యూమన్లీ ఉన్న వాటికి మనం వెళ్ళకూడదు. ఆచరించగలిగేవి ఏదైతే మనకి చెప్తున్నారో అవి మాత్రం చక్కగా మనం ఆచరించవచ్చు. సో భగవంతుడే సాందీపని ముని దగ్గరికి వెళ్ళి తన విద్యని అభ్యసించారు. ఎస్ ఆర్ నో? ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు అలా చేశారు అంటే చూపిస్తున్నారనమాట. మీరు కూడా మీ జీవితంలో గురువు లేకపోతే మీరు ఎదగలేరు. నాకు అన్నీ తెలుసు అని నేను గురువుని పట్టుకోలేదనుకోండి, మీరు నా పందాలో నన్ను ఫాలో అయ్యారనుకోండి, ఓకే కృష్ణ కూడా అట్లానే పెరిగారు కదా, నేను కూడా గురువుని ఆశ్రయించను అని చెప్పి మనం ఎక్కడ రాంగ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాము అని కృష్ణ ఒక గురువుని స్వీకరించి గురువు దగ్గర సబ్మిసివ్ గా వినయంగా గురువు సేవ చేస్తూ శుశ్రూష చేస్తూ ఆయన ఆ జ్ఞానాన్ని అనేది పొందారనమాట. సో మనం కూడా
అలాంటి పని చేయాలి అని చెప్పి మనకి కృష్ణ తెలుపుతున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోక ఏమంటున్నారో చూద్దాం. ఇవి ఇంపార్టెంట్ శ్లోకాస్ కాదు కాబట్టి నేను కొంచెం పైపైన చెప్తూ వెళ్ళిపోతున్నాను. మాతాజీ ఈ రోజు లేట్ అయిందా? ఎస్ మాతాజీ. అదే ఐడి అనేది వేరే దీంట్లోకి వెళ్ళిపోయినేమో నన్ను గాబరా అయిపోతుండాలి. లేదు మాతాజీ, అది ఐడి వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అందుకని వేరే అనుకోకుండా వేరే ఐడి అనేది స్కెడ్యూల్ చేసాము, అందుకని కొంచెం లేట్ అయింది. హరే కృష్ణ మాతాజీ, సారీ. పర్లే మాతాజీ. ఇంకేమంటున్నారు చూడండి. ఓ పార్థ, ఒకవేళ నేను విద్యుక్త ధర్మమును చక్కగా నిర్వహింపనిచో మానవులందరూ తప్పక నా మార్గమునే అనుసరింతురు. సో ఓ అర్జున, ఒకవేళ నేను నా విద్యుక్త ధర్మాన్ని చేయలేదనుకో ఏమవుతుంది? అందరూ కూడా నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకొని వారు కూడా వారి విద్యుక్త ధర్మాల్ని వదిలేసి బ్రతుకుతూ ఉంటారు. సో నన్ను అనుసరిస్తారు కాబట్టి తప్పు మార్గంలోకి వెళ్ళిపోతారు. ఇంకేమంటున్నారు చూడండి. సో విద్యుక్త ధర్మాలు నిర్వర్తించకపోతే వచ్చే నష్టం ఏంటి అనేది మనకి నెక్స్ట్ శ్లోకాస్లో చెప్తారు. నేను విద్యుక్త ధర్మములను నిర్వహింపనిచో లోకములన్నీయును నాశనమునకు గురి కావలసి వచ్చును. నేను అవాంఛనీయమైన ప్రజాబహుళ్యమునకు కారకుడునై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసము చేసిన వాడిని అగుదును. సో ఏమవుతుంది తెలుసా, మానవునిగా మనకి మన విద్యుక్త ధర్మాలు లేవనుకోండి, మన బాధ్యతలు అనేవి మనం శాస్త్రాల్లో మనకి వేదాల్లో ఏవైతే మనల్ని బ్రతకమని చెప్పారో అవి మనం ఫాలో అవ్వకుండా బ్రతికామనుకోండి, మనకి జంతువులకి డిఫరెన్స్ ఉంటుందా చెప్పండి? ఉండదు మాతాజీ. సో ఏది డిఫరెన్షియేట్ చేస్తుంది తెలుసా? ఒక మానవ జీవితాన్ని జంతు జీవనాన్ని డిఫరెన్షియేట్ చేసేది ఏంటి తెలుసా? మనకి అథారిటీ, వేదాల్లో ఏదైతే మనకి ఇలా బ్రతకమని చెప్పారో దాన్ని ఫాలో అవుతూ బ్రతుకుతున్నాం అనుకోండి, మనం నాగరికతలో ఎదిగిన వాళ్ళం అవుతాం అనమాట. సో జంతు జీవనం నుండి పైకొచ్చి మానవ జీవనంలో బ్రతుకుతున్న వారి అవుతాం ఎప్పుడు వేదాలు అనేవి ఫాలో అవుతున్నప్పుడు. ఒకవేళ అది ఫాలో అవ్వడం లేదనుకోండి, వేదాలు ఫాలో అవుతున్నామంటే ఏంటి, వేదాల్లో ఏముంటాయి? మన విద్యుక్త ధర్మాలు ఉంటాయా ఉండవా? ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది ఉంటుందా లేదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి మనకి. ఎస్, సో అవి మనం ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి, మెల్లిగా మనం వృద్ధి చెందుతూ ఉంటాం, పైకి వెళ్తూ ఉంటాం అనమాట, మన పురోగతి జరుగుతూ ఉంటుంది. ఒకవేళ భగవంతుడే విద్యుక్త ధర్మాలు ఫాలో అవ్వలేదనుకోండి, మనం కూడా ఆయన్ని అనుసరించి మన విద్యుక్త ధర్మాలు చేయలేదనుకోండి, ఏమవుతుంది? మనము వర్ణ సంకర అనేది కూడా వస్తుంది అనమాట. ఎందుకు ఈ వర్ణ సంకర వస్తుంది అంటున్నారంటే, మనకి ఎప్పుడు కూడా ఒక అథారిటీ అనేది ఉండాలి. ఓకే, మానవాళికి మనకి ఎప్పుడు కూడా ఒక అథారిటీ అనేది ఉండాలి. మనం వేదాల్ని, గురువుల్ని, శాస్త్రాల్ని అథారిటీగా పెట్టుకోలేదనుకోండి, మన అథారిటీ ఎవరవుతారు తెలుసా? చెప్పగలరు ఎవరైనా? మనం ఎవరిని అనుసరిస్తాం అప్పుడు? మనం శాస్త్రాలను అనుసరించట్లా, గురువుని అనుసరించట్లా, సాధువుని అనుసరించట్లా, సో ఇవేమి అనుసరించట్లా, మన అథారిటీ ఎవరు లేరు రైట్ డైరెక్షన్ లో మనకి లీడ్ చేయడానికి. మరి అప్పుడు ఎవరి ఆధీనంలోకి వచ్చేస్తాం మనం? మాయ యొక్క ఏజెంట్ ఏంటి చెప్పండి? మనస్సు. ఎగ్జాక్ట్లీ, మనస్సు ఏదైతే చెప్తుందో అటువైపు వెళ్ళిపోతాం అనమాట. సో ఇప్పుడు మనం చక్కగా ఒక భార్యని భర్తని స్వీకరించి మనం ఒక ధార్మికమైన జీవితం అనేది గడుపుతూ ఉన్నాం. ధార్మికంగా ఉండాలి అని వేదాల ప్రకారం మనం తెలుసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్లు బ్రతికేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఒక పార్ట్నర్ అనేవారు ఉంటారా మన జీవితంలో? ఇంకా ఇష్టం వచ్చినట్లుంటాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఎప్పుడైతే లోపల మనకి ఆ డిజైర్స్, కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయో మనం ఒక జంతువులాగా బ్రతికేస్తాం. కాబట్టి మన నుండి వచ్చే ప్రజ ఏమవుతుంది అంటే ఇంకది వర్ణ సంకర అవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడు కూడా ఒక అథారిటీ ఉండాలి. ఆ అథారిటీ కూడా శాస్త్రాలు, వేదాలు, సాధువులు, గురువులు, వీరు మనకి అథారిటీ అయ్యారనుకోండి, మన పురోగతి అనేది ఎప్పుడు చక్కగా ఉంటుంది. లేదు అంటే మన అథారిటీ మన మైండ్ అయిపోతుంది. మన మైండ్ అటు ఇటు లాగేస్తూ ఒక్కొక్కసారి పైకి ఒక్కొక్కసారి కిందకి తీసుకెళ్తూ దానికి నచ్చినట్టుగా మనల్ని ఆడిస్తూ ఉంటుంది. కాబట్టి మనము వర్ణ సంకర క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. సో కృష్ణ చెప్తున్నారు, నేను విద్యుక్త ధర్మం చేయకపోతే ఇంత పెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంది. సో నేను కూడా చెయ్యవలసిన అవసరం లేనప్పటికీ, నేను చేయడం వల్ల నేనేమి పొందాల్సిన అవసరం లేకపోయినా, నేనేమి కావాలని ఇది లేకపోయినప్పటికీ కూడా ఒక కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి నేను కూడా నా విద్యుక్త ధర్మాలు అనేవి చేస్తాను అని కృష్ణ చెప్తున్నారు. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వేరే లింక్ లో 10 మంది ఉన్నారు మాతాజీ, వెయిట్ చేస్తున్నాం. మేము ఇంతసేపు వెయిట్ చేసాం. ఆల్రెడీ ఒక 10 మెంబర్ వాసుదేవ ప్రభు వాళ్ళందరూ ఉన్నారు మాతాజీ.
నేను పెట్టారు ఆల్రెడీ పెట్టాను కదా 2 గ్రూప్స్ లో, ఈ ఉమ్. లింక్ జాయిన్ అవ్వండి అని. నేను అది ఇప్పుడు మళ్ళీ చూసి వచ్చినట్టున్నారు జాయిన్ మాతాజీ. అయ్యాను. నేను ఫస్ట్ అందులో చాలా ఉండి నేను 8 మేము చాలాసేపు వెయిట్ చేసాం. ఇంకా కొంతమంది ఇప్పుడు ఉన్నారు వచ్చాం మాతాజీ. మాతాజీ. అయ్యో హరే కృష్ణ మాతాజీ. మేము కూడా హరే ఆ లింక్ కృష్ణ. లో ఉండి ఇప్పుడు వచ్చాం మాతాజీ. ఐఎమ్ సో సారీ ఫర్ దిస్. అసలు అది ఆహా. ఎవరు వాడుతున్నారో కూడా తెలియలేదు మాకు. బట్ ఆ ప్రోగ్రెస్ లో ఉంది కదా మీటింగ్ అని, అది ఎండ్ చేయడం ఇష్టం లేక మళ్ళీ ఇప్పటికిప్పుడు వేరే ఐడియా అనేది షెడ్యూల్ చేసాము. అదే సో మళ్ళీ దాంట్లోకి వెళ్ళి చూస్తే గానీ అర్థం అవ్వలేదు మాతాజీ. అప్పుడు మళ్ళీ ఓకే సారీ ఫర్ ద రికార్డింగ్ వింటాంలేండి మాతాజీ. పర్లేదు, కంటిన్యూ చేయండి మాతాజీ. యా ఓకే మాతాజీ. సో నేను ఆల్రెడీ 2 గ్రూప్స్ లో పెట్టాను, ఈ లింక్ జాయిన్ అవ్వండి అని చెప్పి ఆల్రెడీ పెట్టాను. ఎనీవే చూద్దాం. ఓకే, ఇంకేమంటున్నారు చూడండి. పామరులు కర్మఫలములందు ఆసక్తులై తమ కర్మ నొనరించున్నట్లు విద్వాంసుడైన వాడు సామాన్య జనులను ధర్మ మార్గమున వర్తింపజేయుటకై ఆసక్తి రహితముగా విహిత కర్మలను ఆచరింపవలను. సో ఇక్కడ ఈ శ్లోకాకు వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి తన యొక్క కర్మ ఫలితాలకి అటాచ్ అయిన వ్యక్తి, దానిపైన మమేకమై ఉన్న వ్యక్తి ఎలా వర్క్ చేస్తారు, కర్మ ఫలితాలకి డిటాచ్ అయిపోయిన వ్యక్తి. డిటాచ్ అవ్వడం అంటే ఇంకా తెలుగులో ఏమంటారు, అనాసక్తులు అయిపోయి ఉండడం అనమాట. సో అలా అయిన వ్యక్తి ఎలా ఆయన కర్మ ఆచరిస్తారు అనేది ఈ శ్లోకాల్లో డిఫరెన్స్ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి, పామరులు కర్మఫలములందు ఆసక్తులై తమ కర్మని చేస్తూ ఉంటారు, కానీ విద్వాంసుడైన వాడు కూడా కర్మని చేస్తాడు. కానీ ఈయనకి ఆయనకి వచ్చిన డిఫరెన్స్ ఏంటి అంటే, ఈయన ఆసక్తి రహితముగా కర్మని చేస్తారు. సో కర్మ చేయడం అనేది కామన్ అనమాట. ఇప్పుడు భక్తులు కూడా చాలా మంది చాలా సేవలు అనేవి చేస్తూ ఉన్నప్పుడు నార్మల్ వ్యక్తి ఏమనుకుంటారంటే, ఏముంది మీరు పని చేస్తున్నారు మేము పని చేస్తున్నాం, డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అంటారు. డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి? ఒక కర్మి చేసే పనికి, ఒక జ్ఞానం కలిగిన ఒక భక్తుడు చేసే పనికి డిఫరెన్స్ ఉందా లేదా? ఉంటుంది. ఉంటుంది మాతాజీ. ఏంటి డిఫరెన్స్ చెప్పండి? ఈయన జ్ఞాని భగవంతుడితో దేవుడు శారీ చేసి సామాన్యమైన పని మనిషి చేస్తాడు, తన భౌతిక కర్మల కోసం మామూలు సెల్ఫ్ పని. సో కర్మి ఏం చేస్తారంటే, ఆధ్యాత్మిక పరంగా కర్మి చేసే పని భక్తుడు ఎలా ఉంటుంది అంటే, ఆయన ఏదైతే ఫలాలు. పని చేస్తున్నారో దాని నుండి రిజల్ట్స్ ఆయన అనుభవించాలి అనే ఉద్దేశంతో ఆయన పని చేస్తూ ఉంటారు. కానీ భక్తుడు ఏం చేస్తూ ఉంటారు, నేను ఏదైతే పని చేస్తున్నానో ఇది భగవంతుని భగవతార్థం. ప్రీత్యార్థం చేస్తున్నాను, ఇది నేనేదో నా ఇంద్రియ ప్రీతి కోసం నేను చేస్తున్న పని కాదు, భగవంతుని ప్రీత్యార్థం నేను చేసే పని ఇది అని చెప్పి ప్రతిదీ కూడా భగవంతుని సెంటర్ చేసి చేస్తూ ఉంటారు అనమాట. కానీ కర్మి అలా కాదు. నేను ఈ పని చేస్తున్నాను, ఈ పని నుండి వచ్చే రిజల్ట్స్ కి నేను బాగా అటాచ్ అయిపోయాను. సో ఈ పని చేసినప్పుడు నాకు ఇంత ప్రాఫిట్ రావాలి, ఇంత ప్రాఫిట్ వచ్చినప్పుడు దాని నుండి వచ్చే మనీతో నేను పలానా కోరికలు అనేవి తీర్చుకొని నా ఇంద్రియ ప్రీతి అనేది చేసుకుంటాను అనేదితో కర్మి చేస్తారు. కానీ భక్తుడు అలా కాదనమాట. సో ప్రాఫిట్ రాని లాస్ రాని ఇది చేయడం నా బాధ్యత, సో ఇది నేను చేస్తాను, అండ్ ఏదైతే వస్తుందో ఆ రిజల్ట్ అనేది కృష్ణకి నేను ఆఫర్ చేస్తాను అనే ఇదితో చేస్తారనమాట. సో ఇద్దరు పని చేస్తున్నప్పటికీ కూడా చేతన అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారంటే, విద్యుక్త ధర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరులు మనస్సు కలతపడునట్లుగా విద్వాంసుడు వారిని కర్మ మానుమని ప్రేరేపింపరాదు. అట్లు కాక అతడు భక్తి భావముతో కర్మ నొనరించుచు కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధిని పొందుటకై వారిని వివిధ కర్మల యందు నిమగ్నులను చేయవలెను. అయితే ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నారో, విద్వాంసుడు అంటే జ్ఞానం కలిగిన వారు, ఆయన కర్మ ఫలితాలపైన అనాసక్తితో కర్మ చేస్తుంటారు. అంటే జ్ఞానం కలిగిన వారు ఏం చేయాలి అంటే, ఎవరైతే పని పైన ఆసక్తి పెట్టుకొని పని చేస్తున్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. అంటే ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు పక్కన ఒక టేబుల్ ఉందనుకోండి, సో విద్వాంసుడు జ్ఞానం కలిగిన వాడు జ్ఞానం లేని వానికి చెప్తున్నారు అనుకోండి, ఈ టేబుల్ ఇలా లిఫ్ట్ చేసి అలా పక్కన పెట్టు అని చెప్పి చెప్పారనుకోండి, ఆయనకు అర్థం కాలేదు, ఇది ఎట్లా లిఫ్ట్ చేయాలి, దీనికి పట్టుకోవడానికి ఏమీ సరిగా లేదే, గ్రిప్ ఎట్లా పట్టుకొని ఎట్లా పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారనుకోండి. ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తారు, దీన్ని ఇలా పట్టుకుంటే నీ గ్రిప్ వస్తుంది, ఇలా పట్టుకొని తీసుకెళ్ళి ఇలా పెట్టు అని చూపించారనుకోండి. చూపించడం ద్వారా ఆయనకు అర్థమవుతుందా అవ్వదా చెప్పండి? అవుతుంది Yes or no? మాత. అవుతుంది మాత. అర్థం అర్థమవుతుంది. సో విద్వాంసుడైన వ్యక్తి ఎట్లా తన కర్మని చేయాలి అంటే, నువ్వు కర్మ ఇలా చేస్తున్నావు, నువ్వు అలా కర్మ చేయకూడదు అని డిస్టర్బ్ చేయకూడదు ఆయన్ని. బట్ ఎలా చేయాలి అంటే, మనం నువ్వు కర్మని ఈ విధంగా చెయ్యి, కృష్ణుని ప్రీత్యార్థం చెయ్యి, రిజల్ట్స్ పైన ఫలితాల పైన అటాచ్ అవ్వకుండా, మమేకం అవ్వకుండా ఇలా చెయ్యి అని చేసి చూపిస్తూ ఉన్నాం అనుకోండి, మెల్లిమెల్లిగా వీరికి ఓకే ఈ విధంగా కర్మ చేయాలి కాబోలు అనేది అర్థమవుతుందా కాదా?
అవుతుంది మాతాజీ. అవుతుంది. మాతాజీ సో అర్థమవుతుంది. కానీ అట్లా కాకుండా ఇట్లా కర్మ చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది వదిలేసాయి అని చెప్పి వారికి విరుద్ధంగా అగెయిన్స్ట్‌గా వెళ్ళిపోయామనుకోండి, ఏమవుతుంది? వారు కంప్లీట్‌గా డిస్టర్బ్ అయిపోతారనమాట. సో అలా కాకుండా ఓకే. లెట్ దెమ్ డూ ఇట్. బట్ నేను ఏ విధంగా చెయ్యాలి అనేది చేసి చూపిస్తూ ఉంటాను. సో దట్ మెల్లిమెల్లిగా వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తూ, చూస్తూ ఓకే. ఈ విధంగా కర్మ చేయడం వల్ల మనము ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి తెలుసుకుంటారు అని చెప్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏమంటారంటే ఇక్కడ పర్పోర్ట్‌లో చెప్తారనమాట. జనరల్‌గా భక్తులు ఎప్పుడూ కూడా కృష్ణ చెప్తారు. ఇగ్నోరెంట్ ఎవరికైతే ఇట్లా బాగా ఫలితాల పైన ఆసక్తి కలిగి ఉన్నారో వారి జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అని అంటారు. కానీ భక్తులకి చాలా కృప, కరుణ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళేంటి అంటే, అరే! వాళ్ళు ఇలా చిక్కుకుపోతారు, కర్మబంధనంలో చిక్కుకుపోతారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా కర్మ చేయాలి అని చెప్పి, వాళ్ళని ఏ విధంగా మార్పు తీసుకురావాలి అని చెప్పి భక్తులు ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటారనమాట. సో కృష్ణ ఏమంటారంటే, డోంట్ గో అండ్ డిస్టర్బ్ దెమ్. వారి జోలికి వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు మనం బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారనుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ మనం బుక్స్ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎవరైనా కొంచెం ఆసక్తి చూపించారనుకోండి, మనం ఇంకా చక్కగా ప్రెజెంట్ చేసి, ఈ బుక్‌లో ఇలా ఉంటుందండి, ఇది తీసుకోవడం వల్ల మనకి ఈ నాలెడ్జ్ వస్తుంది, అది ఇది అని చెప్పి మనం ప్రెజెంట్ చేస్తాము. వారు ఆ బుక్ అనేది పర్చేస్ చేస్తారు, తీసుకుంటారు. అలా కాదు కొందరు కంప్లీట్‌గా విరుద్ధంగా ఉన్నారనుకోండి, ఏంటిదంతా నాన్‌సెన్స్, అసలు మీరు ఇదంతా ఏం చేస్తున్నారు అని చెప్పి అన్నారనుకోండి. జనరల్‌గా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు ఏమంటారంటే కృష్ణ, అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ వాళ్ళు ఉమ్. విముఖంగా ఉన్నారనుకోండి, బెటర్ లీవ్ దెమ్. వాళ్ళని వదిలేయండి, వాళ్ళకి ఇంకా టైం రాలేదు అని వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండండి అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. కానీ భక్తులు ఏం చేస్తారు తెలుసా? అయ్యో! వీళ్ళని వదిలేస్తే ఎలా? కృష్ణ వదిలేయమని చెప్తున్నారు కానీ, కృష్ణకి వీళ్ళు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వీళ్ళు కూడా కృష్ణ వైపు తిరగడం అనేది చాలా అవసరం. ఓకే. నేను బుక్ ఇస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు అంటున్నారు. బట్ దట్స్ ఫైన్. బుక్ ఇస్తుంటే తీసుకోవడానికి విముఖత చూపిస్తున్నారు గానీ, ఒకవేళ నేను ప్రసాదం ఇస్తే తీసుకుంటారు గదా! మరి ప్రసాదం ఇచ్చినా గూడా మర్సీ వెళ్తుందా లేదా చెప్పండి? కృప. వెళ్తది. హ్మ్. వెళ్తది మాతాజీ. భక్తులు అలా ఆలోచిస్తారనమాట. ఓకే. భగవంతుడు వదిలేయమని చెప్పారు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకులే అని చెప్పి చెప్పారు కానీ, భక్తుడు అలా ఉండడనమాట. ఎట్లా వీళ్ళని కూడా మెల్లగా తీసుకురావాలి. ఓకే. ఈ మార్గం కాకపోతే ఇంకో మార్గం తీసుకుంటా భగవంతుని వైపు తీసుకురావడానికి అని చెప్పి అట్లా ప్రసాదం అనేది ఇస్తారనమాట. ప్రసాదం తీసుకున్నా గానీ, ఆ కృప అనేది వస్తుంది కదా! భగవంతుని యొక్క కృప పాత్రులవుతారు వాళ్ళు. మెల్లిగా ఏదో రోజు మార్పు అనేది కనిపిస్తుంది వాళ్ళలో అని చెప్పి భక్తుడు వదలరనమాట. ఎవరిని కూడా వదలరు. సో జనరల్‌గా ఎలా ఉంటారు అంటే, కొందరు ఇగ్నోరెంట్‌గా ఎందుకుంటారు? అజ్ఞానంలో ఎందుకుంటారు అంటే, వాళ్ళకి నిజంగా జ్ఞానం లేక అజ్ఞానంలో ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్లి మనం జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేశామనుకోండి, చాలా మంది తీసుకోవడానికి రెడీగా ఉంటారనమాట. అరే! మాకిదంతా తెలియదు. ఇట్లా అసలు కొంతమందికైతే మనం ఆత్మ అనే విషయం తెలియదు. వారికి మళ్ళీ నెక్స్ట్ జన్మ జన్మ ఉంటుంది, పునర్జన్మ ఉంది, నెక్స్ట్ జన్మ గూడా ఉంటుంది అని చెప్పి తెలియదు. కర్మచక్రం ఉంటుంది అని తెలియదు. కర్మ వల్ల మనం ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి ఇవాళ మానవాళిలో గాని, ఇట్లా ఒక జన్మ తీసుకోవడంలో డిఫరెన్స్ అనేది ఎందుకుంటుంది అంటే, కర్మ వల్ల ఉంటుంది అని తెలియదు. భగవంతుడు దేవాది దేవుడు కృష్ణ అని తెలియదు. ఇవన్నీ తెలియవనమాట. సో అట్లాంటి వారికి మనం ఎళ్లి ప్రెజెంట్ చేశామనుకోండి, కొందరు చాలా రిసెప్టివ్‌గా ఉంటారు. తీసేసుకుంటారనమాట. ఓహ్! అవునా! మాకిదంతా తెలీదు. థాంక్ యూ సో మచ్. మాకివన్నీ తెలిపారు. మాకింకేమైనా ఫర్దర్‌గా తెలుసుకోవాలంటే ఏమన్నా క్లాసెస్ ఉన్నాయా? ఏంటి? అని చెప్పి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వారిని మనం ఈజీగా తీసుకొచ్చేసేయొచ్చనమాట. కానీ కొందరెలా ఉంటారంటే, మనం నెక్స్ట్ జన్మ ఉంటుంది, మనం ఆత్మ, మనం ఈ శరీరం కాదు అని ఏదన్నా ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేశామనుకోండి, మీకేం చేతగాక ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీకు లైఫ్‌లో ఏం సాధించడం చేతగాక దేవుడంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు. అసలు దేవుడెక్కడున్నాడు? దేవుడు ఉంటే ఇన్ని ఘోరాలుంటాయా? లేకపోతే ఎక్కడ దేవుని ప్రెజెన్స్ ఉంది? అంతా కూడా సైంటిఫిక్ అడ్వాన్స్‌మెంట్ వల్ల నడుస్తూ ఉంది. వైజ్ఞానికుల యొక్క ఏమంటారు? వారి యొక్క డెవలప్‌మెంట్ వల్ల నడుస్తుంది తప్ప ఈ ప్రపంచం అనేది, దేవుడెక్కడున్నాడు? భగవంతుడెక్కడున్నారు? అని విరుద్ధంగా, యారోగెంట్‌గా, పెడగా, మొండిగా మాట్లాడతారనమాట. సో, అలాంటి వారి జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పేస్తారనమాట మనకి. ఓకేనా? ఎందుకంటే అలాంటి వారి జోలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? భగవంతుని పైన ఇంకా వాళ్ళు విముఖత చూపిస్తూ ఉంటారు. ఇంకా నెగెటివ్ అయిపోతూ ఉంటారు. ఓకే. సో, అలాంటి వారి జోలికి వెళ్ళకూడదు. కానీ ఎవరైతే నిజంగా జ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నారు, వారికి జ్ఞానం ఇస్తూ ఉంటే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి, అట్లాంటి వారిని ఎంతమందినైనా కానీ మనం వెళ్లి టచ్ చేయొచ్చు. కానీ ఇట్లా మొండిగా ఉన్న వారిని కూడా మార్చగలిగే శక్తి ఎవరికుంటుంది అంటే శుద్ధ భక్తులకు ఉంటుందన్నమాట. సో, వాళ్ళకి తెలుసు ఏ విధంగా వీళ్ళని భక్తిలోకి తీసుకురావాలి, ఏ విధంగా క్వెషన్ చేస్తే వీళ్ళు ఏదైతే నమ్ముతున్నారో సిద్ధాంతం అది తప్పు అనేది శుద్ధ భక్తులకు తెలుసనమాట. అలాంటి ఎగ్జాంపుల్ ఎవరు చెప్పండి? ప్రభుపాద్ మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు అన్నమాట. సో
అసలు కృష్ణ, రామ అనే పదాలు కూడా తెలియని ప్లేస్‌కి వెళ్ళి హరే కృష్ణ మహామంత్రం ఇచ్చి వాళ్ళందరినీ శుద్ధ భక్తులుగా చేశారంటే, అంటే దే ఆర్ కంప్లీట్‌లీ అసలు భగవంతునికి విరుద్ధంగా బ్రతకడం అన్నమాట అక్కడ. సో, మనకి కనీసం ధార్మికంగా బ్రతకడం అనేది మనకి చిన్నప్పటి నుంచి అది నేచురల్‌గా వచ్చేస్తుంది మనకి. వాళ్ళకలా కాదనమాట. రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్‌ని బ్రేక్ చేయడమే వాళ్ళకి తెలిసిన రెగ్యులేటివ్ ప్రిన్సిపల్. సో, ఏ యొక్క నియమం కూడా వాళ్ళు పాటించేవారు కాదు. అలాంటి వారి జోలికి కూడా వెళ్ళి వారిని శుద్ధ భక్తులుగా మార్చగలిగిన కేపబిలిటీ శ్రీల ప్రభుపాదుల వారికి ఉందన్నమాట. సో, శుద్ధ భక్తులకి ఆ లెవెల్‌లో ఉంటుంది. బట్ నార్మల్ వ్యక్తులు మనలాగా కొంచెం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాము. మనకే అంత ఇది లేదు, అంత స్ట్రెంత్ లేదు ఆధ్యాత్మికంగా అనుకున్నప్పుడు ఏంటి అంటే జనరల్‌గా అట్లాంటి వారి జోలికి వెళ్ళొద్దు అని చెప్తారనమాట. ఓకే. ఇంకేం చెప్తారంటే నిరాకారవాదుల జోలికైతే మాత్రం అస్సలు వెళ్ళొద్దు అంటారనమాట. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఎంత స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయంటే భగవంతునికి రూపం లేదు, భగవంతుడు నిరాకారమైన వాడు, ఆయన ఒక జ్యోతి అని చెప్పి వాళ్ళు బోలెడన్ని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళతో మనం మాట్లాడడానికి, వారు చెప్పేది వినడానికి వెళ్తున్నాం అనుకోండి, మనకి ఏదైతే కొంచెం ఫిలాసఫీ తెలిసిందో అది షేక్ అయిపోతుంది అనమాట. సో బెటర్ నాట్ టు గో నియర్ దెమ్ అని చెప్పి చెప్తారు. ఓకే. సో నిరాకారవాదుల జోలికి, మాయావాదుల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇంకేమంటున్నారు చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్ శ్లోక 327. సో ఇప్పుడు ఏమన్నారు, అజ్ఞానంలో ఉన్న వారిని డిస్టర్బ్ చేయొద్దు అని భగవంతుడు అంటే, భక్తులు ఏం చేస్తారంటే వారు కూడా భగవంతునికి ప్రియమైన వారే, మనం కాకపోతే ఎలా వీరిలో మార్పు ఎలా వస్తుంది అని చెప్పి ఏదో విధంగా భగవంతుని కృపని ఆ అజ్ఞానంలో ఉన్న వారికి ఇవ్వడానికి భక్తులు పరితపిస్తూ ఉంటారు. అయితే మరి ఆ అజ్ఞానం ఎందుకు వస్తుంది అనేది 327లో చెప్తారనమాట. ఇది మనకి ఇంపార్టెంట్ శ్లోక. సో ఈ శ్లోకాన్ని డిసైడ్ చేద్దాం మనం. ఓకే. ప్రకృతే క్రియమాణాని ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః గుణైకర్మాణి సర్వశః ప్రకృతే క్రియమాణాని ప్రకృతి క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే అహంకార విమూఢాత్మా అహంకారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ప్రకృతి క్రియమాణాని కర్మాణి సర్వశః ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ప్రకృతే క్రియమాణాని సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ప్రకృతే క్రియమాణాని స్వాతి మాతాజీ, స్వాతి తల్లటి మాతాజీ చదువుతారా శ్లోక? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ మాత. కృష్ణ. కమలా కుమారి మాతాజీ అనువాదం చదువుతారు? చదువుతాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ భాష్యం చదువుతారా? కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యమునందున్న వ్యక్తి
అను ఇరువురు ఒకే విధముగా కర్మనురించుచున్నట్లు ఒకే స్థితి ఎందున్నట్లుగా గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావన ఎందున్నవాడు అహంకారముచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. దేహరచన పరమపురుషుని పర్యవేక్షణమున వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదించబడినదని అతడెరుగడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నాననడి జ్ఞానమును కలిగి ఉండడు. అహంకారము గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించున్నాన్ని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు స్థూల భౌతిక మరియు సూక్ష్మదేహముల రెండును భగవాను ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టింపబడినవనియు కనుకనే అతని దైహిక మానసిక కర్మలన్నీయు కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవాన్ని సేవయందు నియుక్తము కావాలననియు ఎరుగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి ఉన్నందున దేవాది దేవుడు ఋషికేశుడు లేక భౌతిక దేహమునందు గల ఇంద్రియములకు ప్రభు అని విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారముచే తప్పక మోహితుడగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, ముందు శ్లోకాలు అజ్ఞానంతో ఉంటారు కొందరు అని అంటున్నారు కదా. అజ్ఞానం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే, అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. ఇది అజ్ఞానం అన్నమాట. సో ఎందువల్ల అంటే అహంకారంతో, ఫాల్స్ ఈగో, మిథ్యాహంకారంతో మనం ఏం చేస్తామంటే మనమే కర్తగా భావిస్తూ ఉంటాం అన్నమాట. అయితే బేసిక్గా జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు ఎందుకు చేయగలుగుతున్నాం మనం కర్మ అంటే త్రిగుణాల ప్రభావం వల్ల చేయగలుగుతున్నాము అనే విషయాన్ని మనం విస్మరిస్తాం అన్నమాట. ఓకే, ఒకసారి భాష్యం చూసి ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాము. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యం నందున్న వ్యక్తి అని ఇరువురు ఒకే విధముగా కర్మలో నుంచి ఉన్నట్లు ఒకే స్థితి ఎందు ఉన్నట్లుగా గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితిలో నడుమ విశేషమైన వ్యత్యాసం కలదు. ఇందాక అనుకున్నాం కదా, ఒక కర్మి ఒక భక్తుడు ఇద్దరు కూడా కర్మను ఆచరిస్తున్నప్పటికీ కూడా వారి ఇరువురి చైతన్యం అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. పని చేస్తున్నప్పుడు, కర్మని ఆచరిస్తున్నప్పుడు. భౌతిక భావన ఎందున్నవాడు అహంకారంచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. సో భౌతిక భావంతో ఉన్న వ్యక్తి ఏమనుకుంటారంటే మొత్తం ఏదైతే చేస్తున్నానో అది నా ప్రమేయంలోనే నడుస్తూ ఉంది, నా అధీనంలోనే ఉంది, మొత్తానికి కారణం నేనే అనే భ్రమలో ఉంటాడనమాట. అందుకని చూడండి, చాలామంది భక్తి లేని వ్యక్తి, కర్మిగా ఎవరైతే కేవలం కర్మకాండ ఇదిలో మొత్తం నా ఇదిలోనే నడుస్తుంది అనే భావనలో ఉన్న వ్యక్తికి బాగా లాభం వచ్చింది అనుకోండి, ఏమవుతాడు? పొంగిపోతాడా లేదా చెప్పండి? సక్సెస్ వచ్చింది అనుకోండి, అంతా నా గ్రేట్నెస్సే, నేను కష్టపడ్డాను, నేను కష్టపడినట్టుగా ఎవరు కష్టపడలేదు కాబట్టే నాకు ఇది వచ్చింది అనే ఇదిలో ఉంటారు. ఎస్, అదే ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఎంత కృంగిపోతాడంటే కొంతమంది వారి ప్రాణాలు తీసుకోవడానికి కూడా లెక్క చేయరు. ఎస్ ఆర్ నో? ఇలాంటి వాళ్ళని చూస్తామా లేదా? సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అక్కడ అజ్ఞానం ఏంటి అంటే నేనే కర్త, మొత్తం నా అధీనంలో ఉంది, నేను చెయ్యడం వల్లనే సక్సెస్ వచ్చింది, నేను ఇలా చేయడం వల్లనే ఫెయిల్యూర్ వచ్చింది, సో మొత్తం నా చేతిలోనే ఉంది కాబట్టి ఈ రిజల్ట్ అనేది దానిపైన ఆయన అంత ప్రభావితుడైపోతూ ఉంటారనమాట. కానీ భక్తుని విషయంకి వచ్చేసరికి ఆయనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శరీరం ఏదైతే ఇవ్వబడిందో పంచభూతాలతో తయారు చేయబడింది. ఎస్ ఆర్ నో? ఓకే, ఈ పంచభూతాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ భౌతిక ప్రకృతి నుండి వస్తున్నాయి. యా, అవునా? భౌతిక ప్రకృతి ఎవరి శక్తి? భగవంతుని శక్తి. సో మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ మన శరీరం అనేది భగవంతుని శక్తితో నిర్మితమైంది. దాంతో పాటు మన మనస్సు, బుద్ధి, అహంకారం కూడా అది కూడా భౌతికమైనదే, అది కూడా భగవంతుని శక్తి చేతనే నిర్మితమైంది. ఓకే, దీన్ని పక్కన పెట్టినట్లయితే మనం ఏంటి చెప్పండి? ఉన్నత శక్తి. మనం ఆత్మ. ఆత్మ ఎవరి అంశ అని చెప్తారు కృష్ణ?
15th చాప్టర్ లో వస్తుంది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్శస్త్రానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. సో మనం ఎవరి అంశలం, ఎవరి భాగం? మనం ఆ దేవాదేవుని దేవాది అంశలం భాగం. సో ఏ పని చెయ్యాలన్నా గానీ ఫస్ట్ ఈ శరీరం భగవంతుని శక్తి నుండే నాకు వచ్చింది. నేను భగవంతునికి సంబంధించిన దాన్ని. సో ఈ ప్రకృతిలో నేను ఏదైతే పని చేస్తున్నానో అదంతా కూడా వనరులన్నీ కూడా భగవంతుడిచ్చాడు. సో నేనే కర్త అని ఎలా అనుకుంటాను? అసలు నాదేముంది ఇక్కడ? ఏం లేదు కదా. అన్ని భగవంతుడి నుండే వస్తున్నాయి. భగవంతుని కృప వల్లనే ఇన్ని నడుస్తున్నాయి. మరి నాదేం లేనప్పుడు నేనే కర్త అని ఎలా అనుకుంటాను అని భగవద్భక్తుడు అనుకుంటారు. మరి నిజంగా మన రోల్ ఏమీ లేదా ఏదన్నా పనిలో? చెప్పండి, మన రోల్ ఉంటుందా ఉండదా? ఉంటుంది మాతాజీ, కానీ మన నిమిత్తం మన రోల్ ఉంటుంది, కానీ మనమే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ కాదనమాట ఒక కర్మ ఫలితంలో. ఓకే, సో మనం ఒక్క భాగం, మనం మన కర్మ చేస్తున్న దాంట్లో ఒక్క భాగం అవుతాం తప్ప వీఆర్ నాట్ ద సోల్ డూవర్స్, వీఆర్ వన్ ఆఫ్ ద డూవర్స్ అంటారనమాట. సో ఎట్లా ఉంటుందంటే ఇది మనము డిజైర్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. సో ఆత్మ ఏం చేస్తుందంటే త్రిగుణాల ప్రభావంతో ఉన్న ఆత్మ ఒక కోరికని వ్యక్తపరుస్తుంది. కోరికని వ్యక్తపరిచినప్పుడు ఆ కోరిక ఎవరు వింటారు? ఆత్మ పక్కనే ఎవరు ఉంటున్నారు చెప్పండి? మనస్సు, పరమాత్మ. సో పరమాత్మ మనం ఏవైతే కోరికలు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామో ఆయన దాన్ని వింటారనమాట. విని ఓకే, ఈ కోరికను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఈ జీవుడు, ఈ కోరిక తీరడానికి ఈయనకి క్రెడిట్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు పరమాత్మ. ఉన్నాయనుకోండి ఏం చేస్తారు? మనకి భౌతిక ప్రకృతి ద్వారా, భౌతిక వనరుల ద్వారా మన కోరికని తీర్చేలాగా ఆయన శాంక్షన్ చేస్తారు పరమాత్మ. సో ఎప్పుడైతే పరమాత్మ శాంక్షన్ చేస్తారో భౌతిక ప్రకృతి మన కోరిక అనేది తీరుస్తుంది బేసిక్గా. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం? కోరిక కోరుతున్నాం, పరమాత్మ దాన్ని వెరిఫై చేసి శాంక్షన్ చేస్తున్నారు. శాంక్షన్ చేసి భౌతిక ప్రకృతికి కమాండ్ ఇస్తున్నారు అనమాట. ఓకే, ఈ జీవ ఈ కోరిక కోరుతున్నారు, తీర్చు. ఇప్పుడు మనం కోరిక కోరాం ఏంటి అంటే నాకు మంచి ఉద్యోగం కావాలి కృష్ణ. సో కావాలి అనుకున్నప్పుడు పరమాత్మ చూస్తారు. ఓకే, నీ కర్మానుసారం నీకు ఉద్యోగం వచ్చే ఇది నీకుందా లేదా చూస్తున్నారు. చూసి ఓకే ఫైన్, నీకు ఉద్యోగం ఇస్తాను అని చెప్పి భౌతిక ప్రకృతి ద్వారా మనకి మన ప్రొఫైల్కి తగ్గట్టుగా ఒక కంపెనీలో జాబ్ అనేది ఇప్పించారు. సో ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మనం ఫీల్ అయ్యామనుకోండి, మొత్తం నా వల్లనే వచ్చింది ఈ ఉద్యోగం, నా శక్తి వల్లనే, నా యొక్క గొప్పతనం వల్లనే వచ్చింది అని అనుకున్నాం అనుకోండి, ఎవరిని మనం విస్మరిస్తున్నట్టు ఇక్కడ ఈ సైకిల్లో? భగవంతుడిని విస్మరిస్తున్నాము, భౌతిక ప్రకృతిని కూడా విస్మరిస్తున్నాం. ఎస్ ఆర్ నో? భగవంతుడు శాంక్షన్ చేస్తున్నారు, భౌతిక ప్రకృతి దాన్ని అమలు పరుస్తుంది. ఈ రెండు ఉంటేనే మన కోరిక అనేది గ్రాంట్ చేయడం జరిగింది. ఓకే, నెగిటివ్ కేసు తీసుకుందాం. మనము ఒక కోరిక వ్యక్తపరిచాం. ఇప్పుడు ఏంటి అంటే నాకు ఒక 10 కోట్లు డబ్బులు కావాలి కృష్ణ అని చెప్పి కోరిక కోరాం. కోరిక కోరగానే కృష్ణ పరమాత్మ వింటున్నారనమాట. నీకు నీ కర్మానుసారం నీకు ఉందా లేదా అని చెప్పి చూస్తారు కృష్ణ. చూసి 10 కోట్లు నీకు అసలు లేనే లేదు, నీకు 1 కోటి కూడా లేనే, అట్లాంటి కర్మ ఉంది నీ దగ్గర, నీకు 10 కోట్లు ఎక్కడిస్తాను అని చెప్పి ఇమీడియట్లీ యువర్ రిక్వెస్ట్ ఈస్ క్యాన్సిల్డ్ అని చెప్పి ఆయన భౌతిక ప్రకృతితో అది చేయించారనమాట. సో ఇప్పుడు నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు ఇంత లాభం రావాలి, ఫైనల్గా నాకు నెట్వర్త్ అనేది 10 కోట్లు, నేను ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ వెనకేసుకోవాలి అని చెప్పి మనం పెట్టుకుంటే రాలేదనుకోండి, ఇప్పుడు పరమాత్మ దాన్ని రిజెక్ట్ చేశారు, భౌతిక ప్రకృతి అది మనకి జరగకుండా చూసింది. ఫైనల్గా మనం నేను చేతగాని వాడిని, నేను బిజినెస్ చేసి ఈ మాత్రం కూడా సంపాదించలేదు, నాకేమీ రాదు అని చెప్పి మన పైన మనమే ఆ వైఫల్యాన్ని నెట్టేసుకున్నాం అనుకోండి, ఎవరిని విస్మరిస్తున్నట్లు ఇక్కడ? మళ్ళీ పరమాత్మని విస్మరిస్తున్నట్ల కదా? సో అహంకారంతో ఉన్న వ్యక్తి ఏమనుకుంటారంటే త్రిగుణాల ప్రభావంతో ఏవేవైతే పనులు జరుగుతూ ఉంటాయో, అంటే భగవంతుని యొక్క శాంక్షన్ మేరకు, భౌతిక ప్రకృతి అంటే త్రిగుణాలతో కూడింది కదా, భౌతిక ప్రకృతి మనకి ఏవైతే తీరుస్తుందో వాటిని తనే చేస్తున్నాడు అనే భ్రమలో ఉంటాడు అని చెప్తుంది అనమాట ఈ శ్లోక. సో అహంకారంతో ఉన్న వ్యక్తి ఎట్లా అనుకుంటారంటే మొత్తం నా వల్లే జరుగుతుంది, నేను నా ప్రయత్నంతోనే, నా యొక్క ఏమంటారు కాయ కష్టంతోనే ఇది నేను సాధించుకున్నాను తప్ప ఇంకా ఎవరూ లేరు దీంట్లో అని చెప్పి ఆయన ఒక అజ్ఞానంలో ఉంటారనమాట. సో మనం ఏం తెలుసుకోవాలి, భక్తులుగా ఏం తెలుసుకుంటారు అంటే
ఓకే. నేను ఒక కోరిక కోరాను. ఇంకా భక్తుల విషయంలో భగవంతుడు ఏంటంటే స్పెషల్‌గా కర్మకి అధీనంగా వెళ్ళిపోయి గూడా చేసేస్తారనమాట. ఇప్పుడు మనం ఉద్యోగం కోరుకున్నాము. మన కర్మలో ఉద్యోగం రావాలి అనేది లేదనమాట. హ్మ్. అయినప్పటికీ గూడా భగవంతుడు చూస్తారు. ఎందుకు ఉద్యోగం కోరుకుంటున్నాడు ఈ జీవ? సో, ఉద్యోగం అనేది వస్తే తన ఆర్థిక ఇబ్బందులనేవి తీరిపోతాయి. నెల నెల తన ఖర్చులనేవి తీరిపోతాయి కాబట్టి, తను ప్రశాంతంగా భక్తి చేసుకోవడానికి ఇదొక ఆసరా అవుతుంది అని మన ఇంటెన్షన్ అనేది భగవంతుడు చూసినప్పుడు, మన కర్మలో లేకపోయినా అంటే మనకది మన ఫేట్, మన తలరాత ప్రకారం అది మనకి రావాల్సి లేకపోయినప్పటికీ కూడా భగవంతుడు భౌతిక ప్రకృతి ద్వారా మనకది అందిస్తారనమాట. సో, భక్తిలో వచ్చే స్పెషాలిటీ ఇదనమాట. మనకి నిజంగా ఆ కోరిక ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తుందనుకోండి, భగవంతుడు దాన్ని శాంక్షన్ చేసేస్తారు. సమ్‌టైమ్స్ మనం కోరిక గూడా కోరక్కర్లేదు. భగవంతుడు ఏం చేస్తారు అంటే, నీకు ఇలాంటి ఇబ్బంది ఉంది కదా! నువ్వు భక్తిలో ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నావు కదా! నీకు ఈ ఇబ్బంది తగ్గడానికి ఫలాంది నీ జీవితంలోకొస్తే నీకు ఈ ఇబ్బంది తగ్గిపోతుంది. సో, అది వచ్చేలాగా నేను చూసుకుంటాను అని కృష్ణ చేస్తారనమాట. సో, భక్తిలోకొచ్చేటప్పుడు లెక్కలు తారుమారైపోతాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ శ్లోక కాంటెక్స్ట్‌లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం మాత్రమే డూవర్ కాదు. చాలా సార్లు మనమే డూవర్. ఆ డూవర్‌షిప్ మెంటాలిటీ. నా చేతుల్లోనే మొత్తం ఉంది. నా వల్లనే ఇది జరిగింది. నేనే గ్రేట్. నా వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఇట్లా బోలెడంతా మనం ఫీల్ అవుతూ ఉంటాం చూసారా? ఇదంతా కూడా ఏంటి అంటే కంప్లీట్ అజ్ఞానం అనమాట. మనం జస్ట్ కోరికని ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళం మాత్రమే. ఒక భాగం మాత్రమే. తర్వాత మిగిలినవన్నీ కూడా కలిసి వస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది తప్ప, లేదంటే రాదు అని తెలుసుకున్నప్పుడు కరెక్ట్ నాలెడ్జ్‌తో ఉన్నట్లనమాట. ఓకేనా? క్లియరా? యెస్ ఆర్ నో? Yes, ఎస్ Mataji. మాతాజీ, అర్థమైంది. హ్మ్. సో, చాలా మందికి క్వెషన్ వస్తుందనమాట. అంటే ఓకే. ఒకప్పుడు తెలియకుండా ఏవేవో తప్పులు చేసేసుంటాము. మరిప్పుడు భక్తి చేయడం మొదలుపెట్టాము. తెలుసుకున్నాము పలానా పనులు చేయకూడదు. ఇట్లా, ఇట్లా అని తెలుసుకున్నాం. కానీ ఇప్పటిదాకా ఏవో చాలా చేసేసాం గదా! మరి ఎట్లా మరి వాటి ఫలితం అనుభవించాలా అంటే, భక్తి స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు మన కర్మ ఏదైతే రావాలో భౌతిక ప్రకృతి ద్వారా ఏదైతే ఇవ్వాల్సుంటుందో అది ఆపేస్తారనమాట. సో, హ్మ్. నీకు ఒక్కొక్కసారి కూడా అంతే. మనకి చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగేవి ఉన్నప్పటికీ కూడా భగవంతుడు సింపుల్‌గా త్రుటిలో తప్పించేస్తారనమాట. ఎలా ఉంటదంటే అది ఫర్ ఎగ్జాంపుల్ మన కర్మ, మన ఫేట్ ప్రకారం మనకు ఆ రోజు హ్మ్. ఆహ్, కాలిరగాలనుంటుంది, రక్తం రావాలనుంటుంది, హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలనుంటుంది. ఇంత పెద్ద కర్మ ఉంటుంది. కానీ సిన్సియర్‌గా భక్తి చేస్తున్నాము. భగవంతుని పైన ఆధారపడి ఉన్నాము. సో, చె తెలియకుండా ఒకప్పుడు చేసిన తప్పు ఫలితమనేది ఇప్పుడు ఇవాళ మనం అనుభవించాల్సిందుందనుకోండి. భగవంతుడు ఏం చేస్తారు తెలుసా? మనం వెళ్తూ ఉంటాము, స్లిప్ అయి కింద పడతాం. కాలు విరగాల్సింది చిన్నగా ఒక గీత పడుతుందనమాట. ఓకే. గీత పడుతుంది. అండ్ దాని నుండి కొంచెం రక్తం గూడా వస్తుంది. కాలు విరిగి రక్తం వచ్చేదానికి, చిన్న గీత పడి రక్తం వచ్చేదానికి అండ్ ఆ గీత పడడం వల్ల మేబీ ఎందుకైనా మంచిది ఒక టెట్రాక్ ఇంజెక్షన్ ఏయించుకుంటే బావుంటుంది అని మనం హాస్పిటల్‌కి వెళ్లి ఇంజెక్షన్ ఏయించుకునేదానికి, కాలు విరిగి మనం ఒక నెల రోజులు మంచం మీద పడి దాన్ని అనుభవించాల్సిన దానికి ఎంత కర్మని తీసేస్తున్నారు చూడండి భగవంతుడు. సో, హాస్పిటల్‌కెళ్ళాలనుంది వెళ్ళాము. రక్తం రావాలనుంది వచ్చింది. కాలి విరగాలనుంది దాని బదులు ఏమైందంటే మనకి చిన్న స్క్రాచ్ అనేది పడి అంత సింపుల్‌గా మన కర్మని తీసేస్తారనమాట భగవంతుడు. సో, భక్తికి చాలా శక్తి ఉంటుందనమాట. ఎన్నో పొంచి ఉన్న ప్రమాదాలన్నీ కూడా మన జోలికి రాకుండా ఆపగలిగే శక్తి కేవలం భక్తికి మాత్రమే ఉంది. తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసేసుకొని ఉంటాం ఇప్పటిదాకా. కానీ వాటన్నిటికి ఇప్పుడు మనం ఏం చేయగలము? వాటి నుండి ఎలా బయటపడగలము అంటే సింపుల్ సొల్యూషన్ భక్తి అన్నమాట. భక్తి భగవంతుడి భక్తి. అని మాతాజీ చెప్పచ్చా? చెప్పండి. నేను అలాగే ఫీల్ అయ్యాను గర్వంగా, అదే అంతా నా వల్లేనని. తర్వాత దానికి రావాల్సిన పనిష్మెంట్ కూడా వచ్చింది. వచ్చాక ఇప్పుడు భక్తిలోకి వచ్చాను, తెలుస్తున్నాయి. కానీ చేసేదేం లేదు, నష్టం మటుకు పోడ్చలేకపోతున్నాను. కానీ అంతా భగవంతుడి లీల. మీరే కాదు మాతాజీ, అందరం అలానే ఉంటాం అనమాట. అంతా మన వల్లే జరిగింది. మన గ్రేట్‌నెస్, మన గొప్పతనం అనే చాలా అందరం ఫీల్ అవుతూ ఉంటాం. ఇక్కడికొచ్చి ఇస్కాన్‌లోకొచ్చి భగవద్గీత చదివి ఓకే. ఇట్లనా అని తెలుసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే. ఈ విధంగా మనం ఆలోచించకూడదు అనేది మనకు అర్థమవుతదనమాట. యాహ్! అందుకే మనకి శాస్త్రాలనేవి ఉండాలి. గురువులనేవారు ఉండాలనమాట. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది మనకి గైడ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నారో చూడండి. ఓ మహాబాహో!
పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకును కామ్య కర్మలకును నడుమ భేదమును పూర్తిగా నెరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును.